హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అయితే రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ పైన థర్డ్ పార్టీ వారిపైన ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల మనం కార్డ్స్ తీసినప్పుడు ఎక్కడి నుండి ఏ కార్డు వస్తుందో మనకు తెలియదండి. ఇది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కాబట్టి షఫల్ చేయడం యొక్క అర్థం ఏమిటనంటే మనకు రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది. ఏ కార్డు తీస్తామో మనకే తెలియదు అనమాట. అలా అనమాట. యూనివర్స్ చెప్పిన ప్రకారము కార్డ్స్ అయితే తీయడం అనేది జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 10 కార్డ్స్ గురించి మీకు రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి రీడింగ్ అయితే చూడండి. నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఇంకా దీనికి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దామండి. ఫస్ట్ కార్డు ద డెవిల్ కార్డ్ వచ్చిందండి, క్లోజ్ చేస్తున్నాను. సెకండ్ ఏమో నైట్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ కప్స్ థర్డ్ కార్డు. ఫోర్త్దేమో 8 ఆఫ్ పెంటికల్, ఫిఫ్త్దేమో పేజ్ ఆఫ్ పెంటికల్, సిక్స్త్ది ఏస్ ఆఫ్ పెంటికల్, ద మూన్ కార్డు. ఇంకా 8th కార్డ్ ఏమో 6 ఆఫ్ వ్యాండ్స్, 9th ఏమో 6 ఆఫ్ సోర్స్, 10th 10 ఆఫ్ పెంటికల్ రావడం అయితే జరిగింది. తనైతే థర్డ్ పార్టీని కావాలని ఇష్టంగా చూజ్ చేసుకొని తనకున్న డెవిలిష్ నేచర్ వల్ల వాళ్ళని మీ పర్సన్ ఆకర్షించడం, మీ పర్సన్ వారిని ఆకర్షించడం వల్ల వారితోటి ప్యాచప్ అయి వెళ్ళిపోయారండి. మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారు. మీ పైన మీ పర్సన్ యొక్క థాట్స్ గతంలో ఎలా ఉండేవి అంటే మీరు తనకు ఒక బానిస, తను తను తప్ప మీకు వేరే ప్రపంచం లేదు, నేను ఎంత చెప్తే నువ్వు అంత వినాలి, నువ్వు ఒక స్టాంప్ వేసుకున్న పర్సన్వి, అంటే ఇక నేనే నీకు సర్వస్వం అనేలాగు చేసి మిమ్మల్ని ఒక జీతం లేని పని మనిషిలాగా మీ పర్సన్ అయితే యూజ్ చేసేవారండి. అది అన్నమాట. మీకు ఎదుటి వాళ్ళు మీ పర్సన్ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తుల దగ్గరనేమో చాలా దిగజారినట్టు ప్రవర్తిస్తారన్నమాట. ఇది ఇతరులు చూడడానికి చాలా మంచివారు, వీళ్ళు ఎలాంటి చెడ్డ పర్సన్ కాదు అనుకునేలాగా ఉంటుంది. తనకి మెచ్యూరిటీ లేదండి, లేకపోవడం వల్ల అలా ప్రవర్తిస్తారు. తను ఇతరులను ఆకర్షించడానికి కూడా థర్డ్ పార్టీ కూడా అలాంటి స్వభావమే. కాబట్టి ఆ పర్సన్ మీ పర్సన్ చేత ఆకర్షించబడి వాళ్ళిద్దరికీ మధ్యలో రీయూనియన్ అనేది ఏర్పడింది అనమాట. వాళ్ళిద్దరు కలిసిపోయి వారు ఆ థర్డ్ పార్టీ కూడా మీ పైన ఈర్ష్య ద్వేషం అనేది పెంచేసుకొని మీకైతే చాలా నమ్మక ద్రోహం అనేది చేశారు. అది చేయడం వల్ల మీ పర్సన్కి మీకైతే ఇద్దరికి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. ఇదంతా తట్టుకోలేక మీరు ఎంతో ఏడ్చి కుమిలిపోయి
ఇదంతా చేశారు. నేను నా పర్సన్‌కి ఏం ద్రోహం చేశాను? తను నాకెందుకు వాల్యూ ఇవ్వడం లేదు? నన్నెందుకు పక్కన పెట్టారు? నన్నెందుకు అవాయిడ్ చేశారు? నేను చేసిన పాపం ఏంటి అని మీరు ఎంతో ఏడ్చారు. మీ బాధ ఎవ్వరికీ చెప్పుకోవాలో కూడా అర్థం కాదు. కానీ తను మెంటాలిటీ ఏంటంటే తనకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి లేవు అనమాట. అంటే తను కళ్ళకి ఏది మంచిగా కనబడితే అదే మంచి అని అనుకుంటారు. ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్స్‌కి అలా అనమాట. తను ఒక పెద్ద మ్యానిపులేటర్ గూడా. మ్యానిపులేటర్ అనంటే తను ఎలా సీన్ క్రియేట్ చేస్తాడంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసే స్వభావం మీ పర్సన్‌ది. ఇదంతా మీకు గతంలో చేసి మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే జరిగింది. అసలు తను ఏం చేస్తారో, ఎక్కడుంటారో, ఎప్పుడొస్తారో, అది మెన్ అయినా, వుమన్ అయినా చెప్పేది ఒకటి, చేసేది ఒకటండి మీ పర్సను. అలాంటి నేచర్ ఉన్న పర్సను. థర్డ్ పార్టీ వారి యొక్క అంటే తనకి ఎట్లా అంటే తన పైన గూడా తనకి ఒక కాన్సంట్రేషన్. మరి వీళ్ళు మన లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? వీళ్ళకి వీళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? వీళ్ళకు మనకు సోల్ బంధం అనేది ఉంటేనే వచ్చారు గదా! అనేది ఉండదనమాట. తన లైఫ్ తను చూజ్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు. తను మీతోటి ఎలాంటి ముఖ్యమైన విషయాలుంటాయి గదా! అంటే ఆర్థిక లావాదేవీలు ఇంట్లో జరిగేటియి, ఫ్యామిలీ కుటుంబం అన్నప్పుడు ఉంటుంది గదా! అవి తను ఒక్కడే చూసుకుంటారండి. మీకు ముఖ్యమైన ఎలాంటి విషయాలు చెప్పరు. జస్ట్ మీరు ఏంటంటే ఒక జీతం లేని ఒక బానిస అన్నమాట. తన డెసిషన్ పైననే మీరు కట్టుబడి ఉండాలి. అది మెన్ అయినా, వుమెన్ అయినా. మొత్తం ఆర్థిక లావాదేవీలు మొత్తం మీ యొక్క పర్సన్ కంట్రోల్‌లోనే ఉంటాయి. మీరు ఎలా అంటే ఎందుకోసం మీ పర్సన్ తోటి ట్రావెల్ చేశారంటే మీది మ్యారేజ్ బంధం అయి ఉంటే మీకున్న ఒక కిడ్స్ కోసం మీరు తనతోటి ట్రావెల్ చేయడం అనేది జరిగింది. కానీ మీరు అలా ట్రావెల్ చేసిన అది అలుసుగా తీసుకొని కూడా మిమ్మల్ని అయితే మీరు ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుందో అని తన లైఫ్‌లో నుంచి మిమ్మల్ని అయితే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా చేశారు. ఇదంతా చేసినా కానీ చేసి మిమ్మల్ని ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్‌లోకి పంపియడం అనేది జరిగింది. మీరు ఉంటే తనకు అడ్డు అంటే ఎట్లా అంటే మనం డోర్స్ ఏస్తే మనం ఇట్లా అది పెట్టడం అని అంటారు కదా! దాన్ని తెలుగు దాంట్లో గొల్లెం అని అంటారు. మిమ్మల్ని అలా ఫీల్ అయ్యే పర్సన్ అన్నమాట. అంటే తనకి ఏమో తన లైఫ్‌కి రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టి కంట్రోల్ చేసి తనని బంధించినట్టుగా తను ఫీల్ అవుతాడు. కానీ మీరు తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి పెట్టలేదు. మీరు చాలా ప్రయారిటీ ఇచ్చారు. మీరు అంటే మీ లైఫ్‌లో మీ పర్సన్‌కేమో ఫస్ట్ ప్లేస్. మీ పర్సన్ దృష్టిలో మీకు లాస్ట్ ప్లేస్. పోనీ ఫస్ట్ లాస్ట్ అదంతా పక్కన పెడితే లైఫ్ అనేది లీడ్ చేసుకుంటా వెళ్దాము అని అంటే మీ పర్సన్ అలా కూడా మిమ్మల్ని అయితే ముందుకైతే వెళ్ళనివ్వలేదు. ఎవరెవరు థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి థర్డ్ పర్సన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మిమ్మల్ని అయితే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా చేశారు. ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఏం జరుగుతుందంటే గొడవలు జరుగుతున్నాయండి. ద మూన్ కార్డు. ఈ ఈ మూన్ ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఈ పండగ వేళలో కూడా అక్కడ ఎనర్జీస్ అయితే నెగిటివ్గా ఉండడం అనేది జరిగింది. ఇదేమో గతంలో మీకు చేసిన దానిపైన వారికి ఉన్న థాట్స్ అంటే ఇప్పుడు మీ పైన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నా పర్సన్ని నేను ఎందుకు గొడవ పెట్టాను, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఆలోచన అనేది మొదలైంది. ఎందుకు మొదలైంది? ఇక్కడ గొడవలు రావడం వల్ల మొదలైంది. ఇక్కడ గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావడము. దేని పరంగా వస్తున్నాయి? థర్డ్ పార్టీకి చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి. వారేమో మీ పర్సన్ వాళ్ళకి ఒక ఆప్షన్, మీ పర్సన్కి మీరు ఎలాగో ఒక ఆప్షనో మీ పర్సన్ కూడా వాళ్ళకి అలానే ఆప్షను. వాళ్ళు కూడా సేమ్ అనమాట. ఆర్థిక పరమైన లావాదేవీలు ఏవి కూడా మీ పర్సన్కి చెప్పడం లేదు. మీ పర్సన్ మీకు ఎలాగైతే చెప్పకుండా అన్నీ దాసేసి అన్నీ హిడెన్గా పెట్టుకొని ముఖ్యమైన విషయాలు చెప్పకుండా ఏదో ఉన్నామా అంటే ఉన్నాం, తిన్నామా అంటే తిన్నాము, మీతోటి ఫ్రీగా వర్క్ అంతా చేయించుకున్నాము అనేలాగా మిమ్మల్ని మీ పర్సన్ ఎలాగ యూజ్ చేశారో మీ పర్సన్ని కూడా థర్డ్ పార్టీ వారు అలానే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు?
నేను నా పర్సన్కి ఏదైతే చేశానో నాకు అదే తిరిగి వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయి పోవాలి, మళ్ళీ నా పర్సన్ యొక్క లైఫ్లోకి నేను వెళ్ళాలి అని మీ పర్సన్ అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది. అందువల్ల వాళ్ళిద్దరికి గొడవలు అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకరికొకరు తగువులు పెట్టుకోవడం, ఇద్దరి మధ్యలో అంత క్లోజ్నెస్ అనేది లేకపోవడం, ఇద్దరిని ఒకరికొకరు హేట్ చేసుకోవడము, దూషించుకోవడం అయితే చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడైతే చాలా హెచ్ అనేది చూపెట్టేవారు. ఎంత అనంటే తన ఒక తనని మీరు చూడంగానే మీకు తనని చూడంగానే మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలగాలంటే, మా పర్సన్ వస్తాడు అంటే మనం సడన్గా మనం ఒక దారి గుంట వెళ్తుంటే ఒక సింహమో ఒక లయనో లేదంటే ఒక పెద్ద స్నేకో వస్తే ఎలా ఉంటుందో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో మీ పర్సన్ని చూడంగానే అలాంటి ఫీలింగ్స్ కలగాలనే తన తాపత్రయం. ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ థర్డ్ పార్టీ కలిగిస్తుంది. కాల్ చేయగానే వాలిపోవాలి, రెక్కలు వచ్చిన పక్షిలాగా అక్కడ వాలిపోవాలన్నమాట. మళ్ళీ ఏది అడిగితే అది తీసుకొచ్చి పెట్టాలి. అంటే తను మీకు పెట్టడానికి చేత కాలేదు, కానీ ఇతరులకు పెట్టడానికైతే చాలా చక్కగా పెడుతూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ పెట్టడం, లాస్ట్ సిచ్యువేషన్ అనేది రావడం, నేను వెళ్తున్నది కరెక్టేనా రైటా రాంగా అని తనను తాను ఇప్పుడు మీ పైన థర్డ్ పార్టీని ఇద్దరిని కంపారిజన్ చేసి చూడడం అనేది జరుగుతుంది. మీ ఇద్దరిలో ఎవరు బెటర్, థర్డ్ పార్టీ బెటరా మీరు బెటరా అని కంపారిజన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదంతా చేయడం వల్ల తనకి ఆలోచనలు మీ పైన వారిపైన వస్తున్నాయి. ఎవరిది జెన్యూనిటీ ప్రేమ, మీద వారిదా, నన్ను ఎవరు కేర్ ఎక్కువ చూసి పెట్టారు నా పైన, నేను ఇవ్వకూడని వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చాను, ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేదు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తను చేసిన దానికి తను కూడా ఇప్పుడు పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి మూవ్ అని వెళ్ళిపోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ కూడా. అది కూడా తనకి చాలా బాధగా బర్డెన్గా అనిపిస్తుంది. నేను ఇలా చేసి ఉండకూడదు నా పర్సన్ని అని మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. తనకి మళ్ళీ మీకు ప్రపోజల్ చేయాలి, మీతోటి మీకు మీ యొక్క ఆదరాభిమానాలు చూరగొనాలి అనేది మీ పర్సన్ యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు తను మీతోటి మీ పర్సన్ యొక్క రిలేషన్ అనేది టోటల్గా ఎండ్ కాలేదు, తను మిమ్మల్ని హోల్డ్ చేయడం అనేది జరిగింది. అంటే తనకి మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చినా తన కోసం వెయిట్ చేస్తారు. మిమ్మల్ని వెయిటింగ్ సిచ్యువేషన్లో పెట్టాను అంటే నా పర్సన్ నా కోసం వెయిట్ చేస్తుంది అంటే మీరు మూవ్ అని వెళ్ళిపోలేదని తన యొక్క కాన్ఫిడెన్స్ అండి. అంటే తనకి తన మీద లేదు కాన్ఫిడెన్స్, కానీ మీ పైన ఉంది. ఎందుకంటే మీ ప్రేమ ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి వ్యక్తి, మీరు ఏదైనా వర్క్ చేసినా ఎలా చేస్తారు అనేది మీ పర్సన్ యొక్క ఆలోచన. ఇప్పుడు మీరు తన లైఫ్లోకి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం, లేదంటే పోస్ట్ పోన్లు చేయడం, డిలేస్ చేయడము, మిమ్మల్ని తన వెంట తిప్పించుకున్నారు మీ పర్సన్. కానీ ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఇదంతా ఒకేసారి మనము వర్షము అని అంటారు కదా, వర్షం కొట్టి వెలిసిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుందంటే ప్రకృతి చాలా అందంగా ఆహ్లాదంగా మనసుకు ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది అనమాట. చాలా అది పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు అలా ఉండాలి నా లైఫ్, చాలా ఇక నెక్స్ట్ మేము న్యూ బిగినింగ్ చేయాలి అంటే వర్షం అయిపోగానే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు కదా, బిజీ అయిపోతారు లైఫ్లో. అలా ఉండాలి నేను నా పర్సన్. ఈ గొడవలు, ఈ కాన్ఫ్లిక్టులు ఇవన్నీ కూడా ఒక పీడకలలాగా మర్చిపోవాలి. నా పర్సన్ నా లైఫ్లోకి రావాలి, నేను తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీకు ప్రపోజల్ చేయాలి. మళ్ళీ మీ పైన కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్ అయితే లేవండి. అంటే ఇప్పటివరకు థర్డ్ పార్టీ తను గొడవలు పెట్టి అవన్నీ చూసి తనని ఎలా చేస్తుంది, తనని ఎలా యూజ్ చేసుకుంటుంది, ఏ పరంగా అని ప్రతి ఒక్కటి థర్డ్ పార్టీ వారికి తనకు ఒక లెసన్ లాగా నేర్పించారనమాట. అంటే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటే కానీ తనకైతే మీ పర్సన్కి అయితే బుద్ధి రాలేదండి. అలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం వల్ల మీ పర్సన్ అయితే మళ్ళీ మీ వైపుగా టర్న్ అవుతూ ఉన్నారు, యూటర్న్ తీసుకుంటూ ఉన్నారు వెనక్కి.
ఇలా తీసేసుకొని మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చేరుకోవడమే తన యొక్క లైఫ్ యాంబిషన్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను వస్తాను ఎలాగైనా, ఇప్పుడు నాకు లైఫ్ అనేది చాలా బర్డెన్గా ఉంది, నేను ఈ బరువు బాధ్యతలు నేను మొయ్యలేకపోతూ ఉన్నాను, నన్ను ఎవ్వరు కూడా నా పైన కేర్ అనేది చూపించడం లేదు, అంటే పైన ఒకలాగా లోపల ఒకలాగా ఆలోచనలు థాట్స్ అనేటివి పెట్టుకొని వారి పనులకు నన్ను యూజ్ చేసుకుంటూ ఉన్నారు అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా నేను ఎన్ని రోజులు చేస్తానో, అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఫ్రీ ఇన్ సర్వీస్ అనేది చేయించుకున్నారు కదా, ఇప్పుడు వారితోటి కూడా అలానే చేయించుకుంటున్నారు అనమాట. వాళ్ళు కూడా ఇదంతా తనకి నచ్చడం లేదు, ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఎలాగైనా నా పర్సన్ని సాధించాలి, అంటే ఇప్పుడు మీరు తన వెనకాల గొడవ కాగానే తనని పశ్చాత్తాపడుకొని వేడుకొని తన లైఫ్లోకి మీరు వెళ్ళినప్పుడు తనకి ఎలా అనిపించేది, నాకు ఇంత ప్రయారిటీ ఉందా, నాకు ఇంత వాల్యూ ఇస్తున్నారు కాబట్టి నేను ఇంత త్వరగా తగ్గొద్దు, నేను ఇంకా కొంచెం హెచ్చు చేయాలి, హెచ్చు చేయడం వల్ల ఈ పర్సన్ పదే పదే నా చుట్టూ తిరుగుతుంది, లేదంటే పెద్ద మనుషుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ టైం వేస్ట్ చేస్తుంటుంది, నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను నా లైఫ్లో నేను. ఇప్పుడు ఈమె ఆరితను వీళ్ళు నన్ను చేంజ్ చేసేంత వరకు వీళ్ళకి ఇంత పీరియడ్ అనేది పడుతుంది, ఆ లోపు నేను నా లైఫ్ని చూజ్ చేసుకొని చాలా ఎంటర్టైన్మెంట్ చేయవచ్చు అని ఒక మూర్ఖమైన ఆలోచన అన్నమాట. ఇలాంటివన్నీ చేశారు కానీ ఇప్పుడు తన లైఫ్కి సెక్యూరిటీ లేదు, ఒక విలువలు లేవు, ఎథిక్స్ లేవు, సొసైటీలో ఒక చెడ్డ పర్సన్ అనిపించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తనకి సరిగా నిద్ర కూడా ఉండడం లేదండి. నైట్ టైంలో చాలా ఇబ్బందులు పడుతూ నిద్రపోవడము, అంటే డే టైంలో మొత్తము డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గడిచిపోయినది. తనతోటి ఎవరెవరు ఏ సంభాషణ మాట్లాడింది ప్రతి ఒక్కటి, ఒకవేళ తను వెళ్ళే దారిలో తనని ఎవరెవరు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి, అంటే తన గురించి తాను అనుకుంటూ ఉన్నారు, నా గురించి వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారని. మళ్ళీ ఇలా చేయడం తప్పు కదా, నేను చేశాను కాబట్టి వీళ్ళు నన్ను ఇలా అనుకుంటూ ఉన్నారని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. నా గురించి వీళ్ళు ఇలా అనుకుంటున్నారేమో, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా చేయాలి అంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొంచెం, అంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ వాళ్ళకి కూడా మల్టీ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్ తోటి అంత బ్యాడ్ నెగిటివ్ సర్కిల్ ఉండడం వల్ల కూడా అంటే మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తారా, డబ్బుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే డబ్బుకే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వాళ్ళు ఒక డబ్బు పరమైనది, అంటే డబ్బు కోసం ఎన్ని స్ట్రాటజీస్, ఎన్ని మైండ్ గేమ్స్ అయినా ప్లే చేస్తారు. కేవలం ఇప్పుడు అదే డబ్బు కోసమే మీకు ఇలాంటి నో కాంటాక్ట్, లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్, మిమ్మల్ని చాలా, అంటే వాళ్ళకి థర్డ్ పార్టీ చూపెట్టే ఆఫర్స్ ముందు మీరు చాలా చులకనగా, హేళనగా కనిపించడం అనేది జరిగింది. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి హేళనగా ఎందుకు కనబడతారు, వారి యొక్క స్టేజ్, అంటే వారున్న స్టేటస్ తోటి ఇతరుల యొక్క స్టేటస్ అనేది కంపారిజన్ అనేది చేస్తారు. అంటే నా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వీళ్ళు నాకంటే రిచ్చా పూరా, నాకంటే వీళ్ళు పూరైన్లు అనుకోండి, నేను వీళ్ళని చాలా చులకనగా చూస్తాను, వీళ్ళు నాకంటే డౌన్ కాబట్టి వీళ్ళకి స్టేటస్ లేదు అనుకునే పర్సన్ అన్నమాట. స్టేటస్ అనేది డబ్బుతోటి రాదు, క్యారెక్టర్ తోటి వస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు అది పోగొట్టుకున్నారు, తనకి క్యారెక్టర్ లేదు. తను క్యారెక్టర్ పోగొట్టుకున్నది కాక మీరు తన నుంచి అవాయిడ్ కావాలని మీపైన నిందలు వేసి మిమ్మల్ని బాధితుల్ని చేసి చూపెట్టారు. కానీ ఇప్పుడు మీ అసలు సొసైటీ దృష్టిలో మిమ్మల్ని ఏదో చేయడానికి ఇవన్నీ డిలీస్ అయితే చేస్తూ ఉన్నారండి. మీ పర్సన్ కూడా గతంలో ఇలాంటి ఆలోచనలతోటే ఉండడం అనేది జరిగింది. అంటే ఈ డిలీస్ చేయడం వల్ల మీరు నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీరు ఏదో వర్క్ ప్లేస్లోకి వెళ్ళాలి అంటే, ఎవరికైనా ఎంత రిచ్ అయినా పూర్ అయినా ఏదో ఒక సందర్భంలో బయటికి వెళ్ళడము, మన వర్క్ మనం చేసుకోవాలన్నా కంపల్సరీ వెళ్ళాలి. ఇంటి నుండి పరిసరాల నుంచి వెళ్ళి బయటికి వెళ్ళాలి, వ్యక్తిగత జీవితం అనేది లీడ్ కావడానికి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలా పోర్ట్రేట్ చేస్తాడంటే మీ పర్సన్, నేనంటే ఇష్టం లేదు కాబట్టి ఇతను ఈమె లైఫ్లోకి ఒక థర్డ్ పర్సన్ వచ్చారు కాబట్టి ఈమె వాళ్ళని చూసుకొని నన్ను నెగ్లిజెన్స్ చేసేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు అని మీ పైన బ్యాడ్ కామెంట్స్,
మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడము, అసలు అదే టార్గెట్ అన్నమాట. అలానే పెట్టుకున్నారు తను. ఇదంతా చేసి మీకు ఎంతో హింస, టార్చర్ అయితే పెట్టి చూపెట్టడం అయితే జరిగింది. తను ఎన్ని పెట్టి ఎంత చేసినా కూడా మీరు ఇవన్నీ అయితే తట్టుకున్నారు. ఇప్పుడు మీ పైన మీరు ఒక స్టాండ్ అనేది, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీ మీ యొక్క గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే గతంలో లాగా లేదు. తనది తప్పైనా మీ పైన నిందలు వేస్తారు. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. తను మీకు మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేకపోవడం వల్ల, మీకు తను హెరాస్మెంట్ అనేది చేయడం వల్ల, తను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం అనేది జరిగింది. తనని మీరు టార్చర్ పెట్టలేదు. తన వల్ల మీకు వచ్చిన ప్రాఫిట్ ఏం లేదు. ఇంకా తన వల్లనే మీరు ఫిజికల్గా, మెంటల్గా హెరాస్మెంట్కి గురై ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూశారు. అది తనకేంటి, మిమ్మల్ని డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిచ్చి, అంటే తన చేతులకి మట్టి అంటించుకోకుండా మిమ్మల్ని ఈజీగా రిమూవ్ చేయాలి తన లైఫ్లో నుండి. అది కూడా తను బ్యాడ్ అనిపించుకోకుండా. అది మీ పర్సన్ యొక్క థాట్ అనమాట. అంటే తన పైననే ఇతరులు సానుభూతి చూపెట్టి, ఇంత మంచి పర్సను, వాళ్ళే నోరు పెద్దది చేసుకొని అరుస్తున్నారు, లేదంటే అంటే ఎవరినైనా కానీ గొడవ అనేది అవుతుంది కదా, అయినప్పుడు అది మిస్టేక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సైలెన్స్గా మాట్లాడుకుంటూ ఆ మిస్టేక్స్ కవర్ అనేది చేసుకుంటారు. ఎవరి అయితే మిస్టేక్స్ ఉండవో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎమోషన్స్ అనేటివి కంట్రోల్లో లేకుండా అరుస్తారు. వాళ్ళ అరవడాన్ని ఇతరులు ఏం చేస్తారు, క్యాచ్ చేసుకుంటారు అన్నమాట. అవకాశంగా చేసుకొని ఇలా అరుస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని అంటారు. కానీ అలా చేయడానికి రీజన్ ఏంది అనేది ఆలోచించరు. ఒకవేళ ఆలోచించినా కూడా, అంటే అటువైపు ఇటువైపు పెద్ద మనుషుల్లాగా వస్తే, మీ వెనకాల ఉన్న వాళ్ళని కూడా మీ పర్సన్ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్, అంటే ఆ పంచాయతీ అనేది లేదా కాన్వర్జేషన్ అనేది డిలీట్ చేస్తారు. డిలేస్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇస్తారనమాట వెనకాల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కావాల్సింది ఉంటుంది, గొడవ క్లియర్, డిక్లరేషన్ ఒక డేట్ అనేది పెట్టుకుంటారు మీరు. పెట్టుకున్నప్పుడు తను ఏం చేస్తాడు, ఇప్పుడు కాకుండా మళ్ళీ ఇంకొక 1 వీక్ పోస్టు, లేదా ఇంకొక 10 డేస్, 15 డేస్, 1 మంత్ పెడతారు. ఈ 1 మంత్ లోపు మీకైతే ఎవరైతే ఫేవరబుల్గా మాట్లాడుతున్నారో వాళ్ళతోటి మీ పర్సన్ కాన్వర్జేషన్, ఫోన్ టాకింగా, లేదా వాళ్ళని ఏదైనా ఒక సీక్రెట్ ప్లేస్లో కలవడం అనేది జరుగుతుంది. కలిసేసి వాళ్ళకి ఏం చెప్తారు, మాకు మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, మాకు ఇలా కావాలి అని ఈ పర్సన్స్ని వాళ్ళ వైపు అది కన్వర్ట్ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు వెళ్ళిన పర్సన్స్ కూడా మీ పర్సన్ ఏంటంటే, మీరు మళ్ళీ మీ పర్సన్లను మీకు తెలియదండి. మీ పర్సన్ వచ్చి వాళ్ళని వెనకాల కలిసారని మీకు తెలియకుండా మీరేమనుకుంటారు, మీరు గుడ్డిగా నమ్మి పర్సన్స్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మీ పర్సన్ ఏం చేస్తారనంటే, వాళ్ళ ఆలోచన శక్తి అనేది మొత్తము అంటే మానసిక స్టాండర్డ్స్ వినే లెవెల్ అనేటివి పడిపోతాయి కదా, ఆ స్టోరీ చెప్తే వినే లెవెల్స్ అవన్నీ పడిపోయేలాగా చేసేసి ఈ పర్సన్స్ని కూడా అమ్మా నాన్న నీదే కరెక్ట్ వదిలేయి అనేలాగా చేసి, ఏదో అయింది పోయింది ఓకే అడ్జస్ట్ అయి ఉండండి, లేదంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోండి అనేలాగా చేస్తారన్నమాట మీ పర్సన్. అప్పుడు తను మిమ్మల్ని పూర్తిగా వదిలేయడు, మీరు తనతోటి ఉండలేరు. ఎందుకంటే ఆ గొడవను డీలే చేస్తారు కాబట్టి. వచ్చిన ఈ పర్సన్స్ ఎవరిది కరెక్ట్ అనే చెప్పేలు అంత టైం కూడా ఇవ్వరు, దానికి కన్క్లూజన్ కూడా రానివ్వరండి. అంటే ఫైనలీ రికవరీ ప్రోడక్ట్ ఏమొస్తుంది అనేది కూడా రానివ్వకుండా దీన్ని ఏం చేస్తారంటే ఎండ్ చేసేస్తారు. ఇక్కడికి ఒక డోర్, ఒక లాక్ అనేది వేసేసి కీస్ వేసుకొని తన పాకెట్లో వేసుకొని వెళ్ళిపోతారు అనమాట, డోర్ వేసేసి. అలాంటి పర్సన్ అన్నమాట మీ పర్సన్. ఇవన్నీ చేసి చూపెట్టారు. ఇప్పుడు మీకు తన గురించి టోటల్గా తెలుసు కాబట్టి ఇప్పుడు తనను మీరు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. ఇప్పుడు తను ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీ గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం అనేది చేస్తున్నారు. అంటే బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తే మళ్ళీ మీరు నా గురించి అసలు నేను పట్టించుకోవడం లేదు, నువ్వు ఆ రోజే అలాగా చేసావు, నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పుడే నేను చూసుకుంటా అనేలాగా నేను వదిలేశాను అని అంటే మీరు మళ్ళీ మిమ్మల్ని గొడవకు అనేది ఇన్వైట్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేయాలి, ఎట్లా చేస్తొస్తారు మీరు, బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలి.
మీరు ఎప్పుడూ గుడ్డే. అప్పుడు తన దగ్గర ఉన్నప్పుడు మీరు గుడ్ పర్సనే. తను మీ జీవితంలో లేకున్నా మీరు గుడ్ పర్సనే. ఎందుకంటే మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా ఉంటూ ఉన్నారు. మెన్ అయినా, వుమెన్ అయినా. ఎప్పుడు గూడా మీ పైన మీరు ఒక స్టాండ్ అనేది తీసుకోవడము. అంటే మీరు మీ యొక్క అతి ప్రేమతోటి మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇచ్చినా, ఇవ్వకున్నా మీరు పెద్దగా పట్టించుకోలేదు. అంటే నా పర్సనే ఏమోలే అని, లేదంటే కిడ్స్ ఉంటే వాళ్ళ కోసం అడ్జస్ట్‌మెంట్ అంటే మీరు దాన్ని ఎలా తీసుకున్నారంటే చాలా ప్రపంచం అంటేనే ఇలా ఉంటుందేమో అనే భ్రమలో మీరు బ్రతికారు. కానీ తను మిమ్మల్ని ఎప్పుడైతే మీ డిప్రెషన్ లెవెల్ మిమ్మల్ని 100 లెవెల్స్ అనేటివి పడగొట్టి మీరు ఒక మీ అంతటా మీరుగా ఒక సూసైడ్ చేసుకునే స్టేజి తీసుకురావడం జరిగిందో అప్పుడు మీ పర్సన్కి మీరైతే టోటల్గా మీ మనసులో నుండి తనని రిమూవ్ చేయడం, తనకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం, తనని పట్టించుకోకపోవడం, మీ పైన మీరు కేర్ తీసుకోవడం, మీకంటూ ఒక స్టాండ్ నా లైఫ్ ఇది అనేలాగూ మీరైతే ఇప్పుడు తను ఎలాగా నా లైఫ్ నేను చూజ్ చేసుకొని నువ్వు ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నానని మీ పర్సన్ ఎన్నోసార్లు మీతోటి అన్నారు. మీరు కూడా అలాంటి స్టేజ్కి అయితే రావడం అనేది జరిగింది. మిమ్మల్ని మీ పర్సన్ అలా మార్చారు. మీ పర్సన్ వల్లనే మీరు అలా ఒక స్టోన్ లాగా తయారయ్యారు. స్టోన్ ఎలా ఉంటుంది, చాలా గట్టిగా స్టాండర్డ్గా ఉంటుంది. మీరు అలా తయారైపోయారన్నమాట. మీ హార్ట్ని అలా మార్చుకున్నారు. మీరు మార్చుకొని మీ లైఫ్లో మీరు అంటే తను ఎలా అంటే సింగిల్గా ఉంటే ఏదో క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారని, లేదంటే ఇతరుల నుంచి తట్టుకోవాలి కాబట్టి ఈ లైఫ్ అనేది లీడ్ చేయాలి, లేదంటే థర్డ్ పార్టీని తను చూజ్ చేసుకొని నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఇలాంటివన్నీ తన పైన పెట్టేసి నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా అనేది మీ పర్సన్ యొక్క కాన్సెప్ట్. కానీ మీరు ఇవన్నీ తట్టుకొని ఒడిదుడుకులు ఇవన్నీ తట్టుకొని మీ లైఫ్ అయితే మీరు ముందుకైతే తీసుకెళ్తూ ఉన్నారు. మీరైతే ఇప్పుడు మీరు సింగిల్గా ఉన్నా కూడా మీరైతే హ్యాపీగానే ఉన్నారండి. అది మెన్ అయినా, వుమెన్ అయినా. ఒకవేళ మీకు కిడ్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళ పోషణ చేసుకుంటూ కూడా హ్యాపీగానే ఉన్నారు. సింగిల్ పేరెంట్ అయినా కూడా ఇవన్నీ మీకైతే మీ పర్సన్ అయితే చేసి చూపెట్టడం, మైండ్ గేమ్స్, చాలా ట్రాజడీసు, మిమ్మల్ని ఒక ట్రామాలోకి తీసుకుపోవడం, ఇవన్నీ మీరైతే ఫేస్ చేసి అన్నీ చూపెట్టడం అయితే జరిగింది. తను ఎన్ని చేసి ఏం చేసినా మీ పైన మీకైతే చాలా అటెన్షన్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి మీరు చుట్టుపక్కల ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మీ దగ్గర ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు తను ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఒక లాకేసి అందులో పడేశాను, నేను రిలీజ్ చేసినప్పుడే నువ్వు రావాలి అని తను అనుకుంటున్నారు. మీరు ఎలా చేశారు, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఆ గోడలనే కూల్చేశారండి. అందులో నుంచి బయటకు వచ్చేసారు. మీకు ఆ లాక్ సమస్యలే కాదు అన్నమాట. అలా మీరైతే మీ పైన మీరు ఒక స్టాండ్ అనేది తీసుకున్నారు, ఒక కేర్ అనేది తీసుకున్నారు. మీ లైఫ్ ఇలా కావడానికి ఎవరెవరు పర్సన్స్ ప్రతి ఒక్కరిని మీ మైండ్లో పెట్టుకోవడం అయితే జరిగింది. ఓకే, నాకంటూ ఒక టైం రాకపోతుందా మీరు టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. మీరు మీ పైన ఒక స్టాండ్ తీసుకున్నది, మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉన్నారని, మీ పర్సన్ యొక్క చేతులు దాటిపోతూ ఉన్నారేమో అని. అంటే ఇలా కూడా ఉంది, తన పైన తనకి అక్కడ థర్డ్ పార్టీ పెట్టే గొడవ వల్ల కూడా మీరు తనకి గుర్తుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు తను ఇంకెలా ఆలోచిస్తున్నారు, నేను వెళ్తా, ఇంత హార్ట్ బ్రేక్ చేశాను, నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అంటే తనకు ఒక క్వశ్చన్ అనమాట. ఒకవేళ ఇంకా ఇలా ఇలా చాలా రకాల డౌట్స్ అయితే పర్సన్కి అయితే రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తే నా లైఫ్ అనేది బెటర్ అవుతుంది అని మేము కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఇలా ప్రపోజల్ అయితే పెట్టాలి, మీ లైఫ్లోకి రావాలని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎలాగైనా తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక ఫాదర్ ఫిగర్ లాగా ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఫాదర్ ఎలా ఉంటాడు ఇంట్లో, ఇంటికి మొత్తం తనే యజమాని కాబట్టి తను పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వైఫ్ని ఎలా చూసుకోవాలి అంటే తన ఆధీనంలో ఏది ఉంటుంది, తనకి దేనిపైన ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి
ఎవరు అవసరమైన వారు, ఎవరు అనవసరమైన వాళ్ళు అని ప్రతి ఒక్కరి గురించి కూడా ఆలోచనలు అనేటివి వస్తున్నాయి. అంటే ఇప్పుడు తన లోపల ఒక పరివర్తన, మానసిక పరివర్తన, మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి పెరిగి తను ఒక పాజిటివ్ వేళలో ఆలోచించడం అయితే జరుగుతుంది. తన ఆలోచనలు అయితే గతంలో లాగా లేవు. మీకు ఇలా ప్రపోజల్ చేయాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ తన వర్క్ తనైతే ఇలా ఒంటరిగా ఉంటూ డబ్బు కోసం అయితే కష్టపడుతూ ఉన్నారు. ఎంత నేను ఇప్పుడు తను ఎలా అంటే మీకైతే ఒక హౌస్ అనేది కొనడము, మీకు నచ్చినలాగా దాంట్లో గార్డెను అవన్నీ క్రియేట్ చేయడము, అంటే మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు కదా, ప్లానింగ్ అనేది ఇచ్చింది. పెంటికలు అంటే నేను డబ్బు ఉన్నప్పుడే నేను చేస్తాను, నేను చెయ్యను అని మీ పర్సన్ ఏదైతే అన్నారో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మీ పర్సన్ నేను చేస్తాను అని ప్రామిసెస్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే హౌస్ ప్లానింగ్ అనేది ఉంటుంది కదా కొందరికి, అలా అనమాట. కొందరికైతేనేమో ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీరు రీయూనియన్ కాగానే వెంటనే కిడ్స్ కూడా కావాలి అనే ప్లానింగ్లో ప్రిపరేషన్లో మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగిందండి. మీతోటి ఎలాగైనా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ పైన ఇప్పుడు టోటల్గా నెగిటివిటీ అనేది ఏర్పడింది. ఎందుకంటే తను ఒక ఫేక్ ప్రామిసెస్ అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ క్యారెక్టర్కి థర్డ్ పార్టీ క్యారెక్టర్కి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇద్దరికి ఒకలాంటి ఆలోచనలు అలా ఉండడం వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నేను ఇవ్వకూడని వాళ్ళకి వాల్యూ ఇస్తున్నాను, నాకు మోరల్స్ ఎథిక్స్ లేవు, నన్ను అందరు బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారు అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. ఇలా ఆలోచించడం వల్ల మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తను తిరిగి కనుక అంటే తను ప్రజెంట్ బాధపడుతూ ఉన్నారు. మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బాధపడుతూ ఉన్నారు. మీ లైఫ్లోకి వస్తే ఇప్పుడు తను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. మిమ్మల్ని కోల్పోయినంతగా ఈజీ కాదు. ఇప్పుడు తనకు దగ్గర సమాధానం లేదు. ఎందుకు ఇలా చేసావు, ఇదంతా చేసిందంతా మీకు తెలుసు, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ తను మీ ముందు వచ్చి నిల్చుంటే తనది తప్పు అవుతుంది. మిమ్మల్ని ఇలా చేయడం చాలా తప్పు. కానీ ఈ తప్పు కూడా తను కవర్ చేసుకోవడానికి ఏం చేస్తే నేను మంచి పర్సన్ అవుతాను అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా అంటే వాళ్ళ తప్పును తప్పు అని అంటే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. ఏది చేసినా నాదే రైట్ అని అన్నమాట. దానికోసం డబ్బైని ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళని తప్పు అన్న వారి దగ్గర వారు ఎంతకైనా దిగజార్చి ప్రవర్తిస్తారన్నమాట. అంటే మంచి వాళ్ళు అనిపించుకోవడానికి. ఇంత మంచి పర్సన్ని ఆ పర్సన్ అలా ఉంటుంది ఏంటి అని మీ పైననే, కలెక్టివ్ పైననే నెగిటివ్ థాట్స్ వచ్చేలాగా క్రియేట్ చేసి చూపిస్తారనమాట. అంటే మీరు ఇంత మంచి పర్సన్ని మీరే కోల్పోయారు అని మీకు షో అప్ చేయడం అనమాట. తను మీకు పెట్టింది ఉండదు, మీరు తిన్నది ఉండదండి. అలాంటి సిచ్యువేషను. తన వల్ల మీరే అయితే ఫైనాన్షియల్గా లాస్, డిప్రెషన్ అన్నీ కోల్పోవడము, ఒక జీవితం అనేది లాస్ అవ్వడం, ఇవన్నీ మీకైతే చూపెట్టడం అయితే జరిగింది. మీకు మేబీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి కూడా ఒక 5 to 6 years ఇంత పీరియడ్ చూపిస్తుంది. ఈ పీరియడ్లో కూడా మీ ఇద్దరికి ఇప్పుడు ఎలాంటి కాన్వర్జేషన్ టోటల్గా ఎండ్ అయ్యి కూడా మీకు ఒక 2 years అవుతుంది. తన నుంచి ఎలాంటి కాన్వర్జేషన్, కాంటాక్టు, కమ్యూనికేషన్ అనేది లేకపోవడం. అయినా కూడా మీరు మీ పైన ఒక సెల్ఫ్ స్టాండ్ అనేది తీసుకున్నారు. వెళ్ళిపోతే వెళ్ళిపోని అనేలాగా ఉన్నారండి మీరైతే. మీకు ఇప్పుడు మీ పైన మీకు ఎక్కువ కేర్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు మీ పర్సన్ కొంచెం తట్టుకోలేకపోతూ కూడా ఉన్నారు. కొంచెం క్యూరియాసిటీ కూడా చూపిస్తూ ఉన్నారు. అంటే నాకు ఇంత ప్రియారిటీ ఇవ్వడం లేదు, మరి తన లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ ఉందా అనేలాగా కూడా ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక స్టాండ్ తీసుకోవాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీకు ఈ మార్చిలోగా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. తనను మీకు ఒక ప్రపోజల్ అయితే పెడతారు. పెట్టేసి మిమ్మల్ని మళ్ళీ మీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారండి. అంటే ఇప్పుడు కొంచెం పాజిటివ్గానే ఉంటారు. అంటే గతంలో లాగా నెగిటివ్గా అయితే ఉండరు. పాజిటివ్ ఎనర్జీ తోటి ఉండడం అయితే జరుగుతుంది. మీకైతే ప్రపోజల్ పెట్టాలని తనైతే అనుకుంటూ ఉన్నారు. 100% వస్తారు. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాము. నేనైతే రాశులను అయితే ఇలా వేసేసానండి. ఇది మీనరాశి,
మిథున రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి, కర్కాటక రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్ కూడా చూద్దామండి. వీటిని ఇలా వేసేస్తాను. ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజనేట్ అవుతుందో చూద్దామండి. డి లెటర్, ఇది జీ లెటర్, వై లెటర్, ఎక్స్ లెటర్, యూ లెటర్, ఏ లెటర్, వి లెటర్, ఈ లెటర్, ఎస్ లెటర్, ఆర్ లెటర్, హెచ్ లెటర్, ఎం లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేదంటే వేరే వాళ్ళది అనుకొని లీవ్ చేయండి. ఒరాకిల్ కార్డ్స్లో కూడా తీద్దామండి ఏమేమి వచ్చాయో. మీకైతే రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండాలని నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను. వీటిలో నుంచి ఒక సింగిల్ పీస్ అయితే తీస్తాను. యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, మీ పర్సన్ యొక్క థాట్స్ పాజిటివ్గా చెప్తారా, నెగిటివ్గా చెప్తారా చూద్దామండి. యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ అంటూ ఉన్నారండి. మీరు ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతారు అని మీకు యూనివర్స్ ద్వారా మీ పర్సన్ యొక్క ఆలోచన అయితే పంపించడం అనేది జరుగుతుంది. మీ పైన అయితే పాజిటివ్ ఒపీనియనే ఉందండి. మీ పర్సన్కి నెగిటివ్గా అయితే లేదు. తన లైఫ్లో ఉన్న వాళ్ళే నెగిటివ్ పర్సన్స్ అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మీ పైన ఒక స్టాండ్ తీసుకోవాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారండి. మీతోటి ఉంటేనే ఇప్పుడు తన లైఫ్కు ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది. తన కంఫర్ట్ జోన్లో నుంచి కూడా మీ పర్సన్ అయితే బయటికి రావాలి. ఈ మీకు మిమ్మల్ని అవాయిడ్ చేయడం వల్ల తన లైఫ్ అనేది రెస్ట్లెస్ మైండ్గా ఉంటుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30-40% మీద ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేదంటే వేరే వాళ్ళే అనుకొని లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.